పంట పొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలో నిన్న రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు। నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా రైతులు ఆందోళన చేపట్టారు। దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఏర్పాటు నిరసిస్తూ కూడా రైతులు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు। ఇక నిన్న మధ్యాహ్నం రైతులతో చర్చించేందుకు వెళ్ళిన ఆర్డీఓను రైతులు నిర్బంధించారు। ఆమె వాహనం చుట్టూ మహిళా రైతులు అడ్డుగా నిల్చొని ఆమె వాహనం ఎటు కదలకుండా కూడా వారు అడ్డుకున్నారు। సుమారు 6 గంటల పాటు ఆర్డీఓ వాహనంలోనే ఉండిపోయారు। ఇక చివరికి రాత్రి సమయంలో అటు ఎస్పీ భారీ బందోబస్తు మధ్య ఆ వాహనం వద్దకు చేరుకొని మహిళా రైతులను పక్కకు తరలించి అక్కడ నుంచి ఆర్డీఓను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు। హాస్పిటల్లో ఆమె బీపీ కూడా పడిపోవడంతో హాస్పిటల్ ఆమెకు చికిత్స అందించారు। ఇక మరోవైపు చూసుకుంటే ఇథనాల్ ఫ్యాక్టరీని గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సుమారు 120 రోజుల పాటు ఆందోళన శాంతియుతంగా చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వము ఇటు అధికారులు ఎవరూ స్పందించడం లేదంటూ కూడా రైతులు వాపోయారు। ఈ క్రమంలో నిన్న ఆర్డీఓ వారితో చర్చించేందుకు వెళ్ళగా కలెక్టరే రావాలి, కలెక్టర్ తమతో మాట్లాడాలంటూ కూడా వారు చెప్పారు। కలెక్టర్ దగ్గరికి గ్రామస్తులను తీసుకెళ్తానని ఆర్డీఓ చెప్పినప్పటికీ అటు రైతులు ససేమిరా అన్నారు। దీంతో వారు ఆర్డీఓ అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయగా వారు అడ్డుకొని ఆమెను నిర్బంధించారు। ఇక మరోవైపు అటు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ నేతలు అసలు తమ సమస్యను పట్టించుకోవడం లేదని, ఎన్నికల టైంలో తమకు అండగా ఉంటామని వారు చెప్పారు। కాకపోతే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక తమ సమస్యను పట్టించుకోవాలంటూ కూడా లేదంటూ కూడా వాళ్ళు ఆందోళనకు అటు ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి నెలకొంది। ఇక మరోవైపు చూసుకుంటే నిన్న అర్ధరాత్రి 9:30 వరకు కూడా ఈ ఆందోళన కొనసాగింది। అప్పటి వరకు కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది। 9:30 తర్వాత 10 గంటల సమయంలో ఈ ట్రాఫిక్ను అటు పోలీసులు కూడా పునరుద్ధరించారు। ఇక అయితే ఆర్డీఓను అక్కడి నుంచి తరలించాక ఆమె వాహనంపై ఆందోళనకారులు దాడికి దిగారు। ఆమె వాహనాన్ని బోల్తా అటు పడగొట్టి ఆమె అటు నిప్పు కణికలను కూడా ఆమె వాహనంపై వేయగా అటు పోలీసులు దానిని అడ్డుకొని వాహనాన్ని ఒక పక్కకు పార్క్ చేసిన పరిస్థితి ఉంది। ఇక మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో 40 ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పొచ్చు। అయితే గ్రామస్తులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు। వెంటనే ఈ ఫ్యాక్టరీని తొలగించాలంటూ వేరే దగ్గర ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది। అయితే తమ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఎటువంటి కాలుష్యం సహా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవంటూ కూడా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించే తమది ఎకో ఫ్యాక్టరీ అంటూ కూడా చెప్పారు। అయినప్పటికీ రైతులు మాత్రం దీనికి ససమీరు అంటూ వెంటనే దాన్ని తొలగించాల్సిందే అంటూ సుమారు 120 రోజులుగా శాంతియుత ఆందోళన చేపడుతున్నాయి। అయితే ఈ ఆందోళనలను నిన్న ఒక్కసారిగా ఉద్రిక్తలకు దారితీస్తే నిన్న ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఆందోళన కొనసాగక అటు ఆర్డీఓను నిర్బంధించడం కొంచెం ఉద్రిక్తకు దారితీసింది। అయితే పోలీసులు అటు వారిపై చివరకు ఒక భారీ బందోబస్తు మధ్య ఆర్డీఓను అక్కడి నుంచి తరలించారు। ప్రస్తుతం ఈ రైతుల నిరసన అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది। ఈ క్రమంలో అటు ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది।